హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే ఇంట్లో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. మీరు ఇంట్లో ఎంతమంది చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి. బిర్యానీకి కేజీ చికెన్, కేజీ రైస్ తీసుకున్నాం. కారం 2 స్పూన్స్, ఆయిల్ 3 స్పూన్స్, కొత్తిమీర పొడి, ఏంచిద్దా పచ్చిది, కుడుక పౌడర్ స్పూనా, గరం మసాలా, కొత్తిమీర పొడి, ఏమేమి వేసావు అందులో? ఉప్పు, కారం, అల్లం, పసుపు, ధనియాల పౌడర్, చికెన్ మసాలా, పెరుగు కూడా వేసి అన్ని కలిపి పెట్టుకున్నావా? కలిపి ఎంతసేపు పెట్టుకున్నావు? 1 అవర్ పెట్టుకున్నావు? హాఫ్ అన్ అవర్. బిర్యానీ వేసుకునే వాళ్ళు హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్ కూడా పెట్టుకుంటే బాగుంటది. మాకు టైం లేక హాఫ్ అన్ అవర్ వేసుకున్నాం. బిర్యానీలో అవి ఆనియన్స్ ఫ్రై. ఆనియన్స్ ఫ్రై ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం వేసుకున్నా టేస్ట్ కోసం. ఈ చికెన్ ఒక 80% ఫ్రై కావాలి బిర్యానీ కోసం. 80% ఫ్రై అయిన తర్వాత రైస్ కి వాటర్ వేసుకున్నా సార్. కారం వేస్తాం సరిపోతుంది. ఘాట్ ఎక్కువ అయితే చిన్నోడు తినదు. బిర్యానీ కారం ఏంటి? మనకి ఈరోజు లాస్ట్ 30 సండే నుండి మనకు మల్లన్న బోనాలు ఉన్నాయి కదా, మనం తినద్దు కదా 15 days వరకు. అందుకే ఈరోజు లాస్ట్ అని బిర్యానీ. బోనం పోసుకునే వరకు తినద్దా? బోనం పోసుకునే వరకు తినలేదు, బంద్ 15 days వరకు నాన్ వెజ్. 15 days కావచ్చు, 20 days కావచ్చు. అందుకే ఈరోజు బోనం పోతే తినద్దు. ఈరోజు లాస్ట్ అని అందుకే బిర్యానీ వేసుకున్నా. రైస్ కోసం వాటర్ పెట్టుకున్నా, దాంట్లో సాల్ట్ సరిపడా, కొన్ని ఆనియన్స్ చెక్క, ఇంకా లవంగాలు, యాలకులు, లవంగాలు, ఏ బగారా సామాన్ మొత్తం. స్పైస్ బట్టి వేసుకోవాలా? బాగా ఘాటు తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మనం కొంచెం తక్కువ తింటాం కాబట్టి మామూలుగా వేస్తున్నా. ఈ వాటర్ మసిలిన తర్వాత ఈ వాటర్ ఎలా పోసుకోవడం? వాటర్ అయితే నేను కొలతతో తీసుకోలేదు, ఎందుకంటే మనం 70% ఉడికిన తర్వాత వడవస్తాం కదా వాటర్ అన్ని. రైస్ వాటర్ వేరు చేసుకుంటాం కాబట్టి వాటర్ అంపేయడమే. అందుకే నేను కొలతతో తీసుకోలేదు. చికెన్ లెక్కన చికెన్ కూడా 80%, 70% చికెన్, రైస్ కూడా కొంచెం పొడి తినే వాళ్ళు ఒక 60% వరకు ఉంచుకోవాలి. లేదు కొంచెం మెత్తగా తింటాం అనుకుంటే ఒక 70% ఉడికే వరకు ఉంచుకోవాలి. మనం పొడి తింటాం కాబట్టి మనకు 60% సరిపోతుంది. క్యాప్ పెట్టేసుకుని చికెన్ కూడా రెడీ అయిపోయింది. 70% అయిపోయింది. మనం కర్రీ సపరేట్ వండుకోం కాబట్టి సూప్ అనేది దీంట్లోకి వెళ్ళి తీసుకుంటే అయిపోతుంది. కర్రీ సపరేట్ కావాలనుకుంటే బోన్ పీసులు అన్ని తీసి సపరేట్ కర్రీ చేసుకోవచ్చు. దానితో ఇదే టేస్ట్ ఉంటుంది.
మనం ఇందులో తీసుకుంటాం కాబట్టి కొంచెం సూప్ లాగా అయిందా 80%? అయిపోయింది. కొత్తిమీర వేస్తే అయిపోతుందా? అయిపోతుంది. కొత్తిమీర కొంచెం పుదీనా అయితే వాటర్ మసులుతున్నాయి. రైస్ వేసుకుంటున్నా. 1 అవర్ ముందే నానబెట్టుకున్నాం రైస్. ఎంత 1 అవర్ వాటర్ ఇట్లా ఎక్స్ట్రా వేయాలా? వాటర్ మసిలిన తర్వాత సేమ్ మన బగారా ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో ఇది కూడా అంతే. అది కొలతతో ఇస్తాం. ఇది ఒక 70-60% అయిపోయిన తర్వాత వాటర్ అన్ని వడవస్తుంది. దమ్ బిర్యానీ చేయలేదా? ఫ్రై చేయాలి. కేజీ రైస్, కేజీ చికెన్. రైస్ చూసుకోవాలి, ఒకవేళ 60% ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలా? అయిందా 60%? కొంచెం కావాలి, కొంచెం ఉడకాలి. మనం ఇంకా కాలేదు. 60% అయింది. వాటర్ అన్ని పంపిస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేసిన. ఫస్ట్ నెయ్యి అప్లై చేసుకుందాం. రైస్ వేసుకున్నాం. ఫస్ట్ రైసా? లేయర్ లెక్కన లేయర్ లాగా చుట్టూ వేసుకోవాలి. అంటే ఒకటే దగ్గర వేసుకోవద్దు, పలచ పలచ వేసుకోవాలి. ఇటు సైడ్ స్టెప్ వైజ్. మొత్తం వేయాలి ఇక్కడ? అద్దు, కొంచెం వేసి మన లేయర్ లేయర్ వేసుకోవడం కదా. తర్వాత పైన కొంచెం సూప్, మళ్ళీ రైస్ వేసుకున్న తర్వాత సరిపోతుంది. మీరా కొత్తిమీర వేసుకోవాలా? నెక్స్ట్ పుదీనా. ఓకే. మనం అప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, ఓకే, అవి కొన్ని. లెమన్ కూడా పెట్టుకోవాలా? తర్వాత రైస్ వేసుకుందాం. మళ్ళీ రైసా? స్టెప్ వైజ్ లేయర్ లేయర్ వేసుకుంటే ఫస్ట్ ఎట్లా వేసినామో తర్వాత కూడా అదే ప్రాసెస్. రైస్ తర్వాత కర్రీ. ఓకే. రైస్ మంచి పొడి పొడి ఉందా? పొడి పొడి ఉంది. మనం ఇట్లా తింటాం కాబట్టి కొంచెం 60% ఉడికేదాకా ఉంచిన. 70-80% అయితే సిమ్ లో, తర్వాత మొత్తం అయిపోతుంది. మా అక్క వాళ్ళు అయితే 90% ఉడికించుకుని కాబట్టి ఎవరు అలవాటు అట్లా. మనం పొడి పొడి తింటాం కాబట్టి పొడి తింటాం. మనం పొడి పొడి తింటేనే తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఏదైనా మెత్త మెత్త తింటే కర్రీ టేస్ట్ అనిపించదు. ఎవరి ఇష్టం వాళ్ళది. మళ్ళీ చికెన్ సేమ్ లేయర్ లాగా వేసుకోవాలి. దమ్ బిర్యానీ అయితే డైరెక్ట్ అందులోనే వేయచ్చు. కర్రీ రైస్ ఫస్ట్ కర్రీ అని దానిలో వాటర్ పోసి అందులోనే రైస్ ఇస్తాం. ఎప్పుడు ట్రై చేయలేదు. అది ఫ్రై చేయాలి. బోనాలు అయిపోయిన తర్వాత ఫ్రై చేద్దాం. ఏమన్నా సేమ్ కొత్తిమీర. మా ఇంట్లో మెయిన్ ఏంటంటే తినాలనిపించినప్పుడు మాకు వీలుగానే కాదు. ఎందుకంటే మండే తిందామంటే మా అమ్మ తినది, సోని తినది. ట్యూస్డే తెచ్చుకుందామంటే నేను తినా. వెనస్డే తెచ్చుకుందామంటే మా అమ్మ తినది. థర్స్డే తెచ్చుకుందామంటే నేను తినా, మమ్మీ తినది, సోని తినది. ఒక మా డాడీకి మాత్రం అదే రోజులు వస్తాయి. ఫ్రైడే రోజు అందరికి తినొచ్చు, కాకపోతే ఫ్రైడే ఎక్కువ ప్రిఫర్ చేయము. సాటర్డే మమ్మీ ఫాస్టింగ్, సోని ఫాస్టింగ్, నేను ఫాస్టింగ్. సో అట్లా మాకు సండే అయితే వీలవుతుంది దేనికైనా. మా అమ్మ డాడీ అదృష్టవంతుడు, అందుకే అక్కడ నుండి నేను అంటాడు. అంటే మా డాడీ ఏం ఉంటాడు ఎప్పటికైనా.
మా డాడీకి అట్లా ఏం ఫీలింగ్ ఉండదు, చల్లది వేడి అది ఏముండదు, ఏది ఉంటే అది తింటాడు పాపం. యాక్టివ్ ఉంటాడు అందుకేమో. యాక్టివ్ కూడా లేకుండా మా డాడీ ఇప్పటికి స్టిల్ ఏ గంటల పని చేస్తాడు. నేనే చూస్తే నేనే. ఇంకొక లేయర్ వస్తుందా? చాలు చాలు కర్రీ చేసి. మా చిన్నోనికి లెగ్ పీస్ అంటే ఇష్టం. ఏది మరి లెగ్ పీస్? ఒకటి లెగ్ పీస్ అక్కడ ఉందా? ఇంకొకటి ఉంది పైన ఇద్దాం వానికి సర్ప్రైజ్. ఓన్లీ లెగ్ పీస్ అది ఏంటంటే ఏం తిన్నాడు, నా లెక్కన బోన్ పీస్ ఉంటాడు. సూప్ కావాలనుకుంటే కర్రీ కూడా వండుకోవచ్చు, ఎక్స్ట్రా సూప్ కావాలంటే. మాకైతే సరిపోతుంది, మేమైతే ఇలానే ప్రిపేర్ చేస్తాం ఎక్కువ. సేమ్ మళ్ళీ కొత్తిమీర పుదీనా లెమన్. లెమనా? కానీ బిర్యానీ మా డాడీ బాగా చేస్తాడు. ఇప్పుడు ఏమంటే వర్క్ మీద ఉండి మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కానీ మా డాడీ చాలా బాగా చేస్తాడు బిర్యానీ, నాన్ వెజ్ కర్రీస్ మెయిన్ గా. మా డాడీ నేర్పిండి బిర్యానీ కూడా. ఫ్రై ఆనియన్స్ రెడీ అవుతుంది. గుమ్మలాడే కొత్తాస్ బిర్యానీ. మళ్ళీ రైసా? సరిపోతుంది అయితే ఇంకొక లేయర్ అయితే సరిపోతుంది. సరిపోయిందా? కర్రీ కొంచెం ఉంచుకున్నాం కాబట్టి పైన వేసింది. రైస్ మొత్తం మీద అయిపోయిందా? కర్రీ మొత్తం వేసినా? కర్రీ అయిపోయింది. నెక్స్ట్ పైన కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకున్నాం. స్టైలిష్ ఉండదు. ఆనియన్స్, ఫ్రై ఆనియన్స్ అయిపోయినాయా? ఉన్నాయి. మొత్తం వేసేసుకున్నాం. మళ్ళీ నిమ్మకాయ, లెమన్ కూడా వేయండి. నెయ్యి పైన ఆయిల్ వేస్తావు? నెయ్యి వేస్తావు కొంచెం. ఓకేనా? బిర్యానీ ఆయిల్ ఫ్రై చేసినాం కదా, ఫ్రై చేసిన అది ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాం పైన. ఆయిల్ ఎక్కువ పెట్టుకొని ఆవిర్లు బయటికి పోకుండా పైన ఏదైనా బరువు పెట్టుకోవాలి. ఒక 20 minutes. రైస్ అయిందో చూసుకున్నాం. అయిందా? ఓకేనా? ఓకే అయింది. గుమ్మలాడే బిర్యానీ. నీకేం కావాలి? ఎగ్ బిర్యానీ కాదు, చికెన్ బిర్యానీ. నీకేమి ఇష్టం? చికెన్ పీస్ లా మరి అన్నం కూడా తినాలి మరి. ఓకేనా? బాగుందా? సూపర్. బాగుందా? బాగుందా? బాగుంది.